దేవతలైన దయ్యాలు. పోలవరం ఊరి చివర మర్రి చెట్టు మీద చాలా దయ్యాలు కాపురం ఉండేవి. ఒక రోజున కొత్త దయ్యం ఒకటి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. ఇప్పటికే ఈ చెట్టు ఇరుకైపోయింది, నువ్వు పోయి మరేదైనా చెట్టు చూసుకో అంటూ మర్రి చెట్టు మీద పెద్ద దయ్యం కొత్త దయ్యాన్ని అదిలించింది. ఎక్కడికి పోయేది, దగ్గరలో ఎక్కడా మరొక మర్రి చెట్టు కనబడడం లేదు అంటూ కొత్త దయ్యం దీనంగా ముఖం పెట్టింది. అయితే మనుషుల మధ్యకు పోయి ఉండరాదు అన్నదొక దయ్యం. మనుషులతో వేగడం మహా కష్టం. ఇంట్లో దయ్యం ఉందని అనుమానం వచ్చిందంటే మంత్రగాళ్లను పిలుస్తారు. వాళ్ళు పెట్టే బాధ భరించలేకే నేను ఇలా పారిపోయి వచ్చాను. మర్రి చెట్టు గాలి తప్ప మరేదీ పడదు నాకు అన్నది కొత్త దయ్యం. చెట్టు మీద దయ్యాల్లో కాస్త ఉపకార బుద్ధి గల దయ్యం ఒకటి ఉన్నది. అది కొత్త దయ్యం మీద జాలిపడి, సరేలే పోని, కొన్నాళ్ళ పాటు నువ్వు ఈ చెట్టు మీద ఉండు, నేను పోయి మనుషుల మధ్య ఉండి వస్తాను అంటూ గాలిలోకి ఎగిరి ఊరు చేరి ఒక ఇంట్లో ప్రవేశించింది. ఆ ఇంటి యజమాని పోలయ్య. ఆయనకు భార్య, 2 కొడుకులు. కొడుకులిద్దరికీ పెళ్లిళ్ళయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కొడుకు 3 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. దయ్యానికి ఆ ఇంట్లో ఏమీ శ్రమ అనిపించలేదు. తానెవరికీ కనిపించదు కనుక ఎక్కడ కావాలంటే అక్కడ తిరగవచ్చు. మర్రి చెట్టు కంటే ఆ ఇల్లే దానికి ఎంతో సదుపాయంగా ఉన్నది. ఆ ఇంట్లో వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే దయ్యం తాను విని ఆనందించేది. పోలయ్య మనవడు ముద్దు చేష్టలు దానికి వినోదం కలిగించేవి. ఇక ఆ ఇల్లు వదలరాదనుకున్నది దయ్యం. ఇలా 1 నెల రోజులు దయ్యానికి హాయిగా జరిగిపోయింది. ఒక రోజున ఇంట్లోని 3 ఆడవాళ్ళు కబుర్లలో పడ్డారు. చిన్న కోడలు అత్తగారిని మెచ్చుకుంటూ, మన పొరిగింటావిడ కోడల్ని దయ్యంలా వేధిస్తున్నది, మా అదృష్టం కొద్దీ మీరు మాకు అత్తగారిగా దొరికారు అన్నది. ఆ పొరిగింటావిడ్ని దెయ్యంతో పోలిస్తావెందుకే, దెయ్యాలు ఆవిడకంటే చాలా మెరుగు అన్నది పెద్ద కోడలు. ఇందుకు అత్తగారు నవ్వుతూ, దెయ్యాలు మెరుగంటున్నావు, నీకు వాటి గురించి బాగా తెలిసేమిటి అన్నది. తెలుసు కాబట్టే చెప్పాను, మనం దెయ్యాలను మెచ్చుకుంటే అవి పనులు చేసి పెట్టే అవకాశం ఉంది. పొరిగింటావిడ ఎంత పని చేసినా కోడల్ని సాధిస్తూనే ఉంటుంది అన్నది పెద్ద కోడలు. మరి నువ్వు దెయ్యాన్ని మెచ్చుకున్నావు కదా, ఈరోజు నీ వంతు 2 గుండిగల నీళ్లు అదే తోడుతుందంటావా అన్నది చిన్న కోడలు. ఏమో, ఎవరు చెప్పగలరు, మనం నిద్రపోయి లేచేసరికి అలా జరిగినా జరగవచ్చు అన్నది పెద్ద కోడలు. ఆ తర్వాత అందరూ నిద్రపోయారు. ఈ సంభాషణ విన్న దెయ్యానికి తనను మెచ్చుకున్న పెద్ద కోడలంటే అభిమానం ఏర్పడింది. ఆమెకు దెయ్యాల మీద గల సానుభూతిని నిజం చెయ్యాలనుకొని మర్నాడు పెద్ద కోడలు నిద్ర లేచేసరికి 2 గుండిగల్ని నీళ్లతో నింపింది. పెద్ద కోడలు నూతిగట్టు వచ్చేసరికి 2 గుండిగల నిండా నీళ్లుండడం చూసి ఆశ్చర్యపోతూ అత్తగారిని చిన్న కోడల్ని పిలిచి, మీరేమైనా నీళ్లు తోడారా అని అడిగింది. ఇద్దరూ తోడలేదన్నారు. చిన్న కోడలు ఒక క్షణం ఊరుకొని, రాత్రి మా అమ్మగారు మన మాటలు విని మనని ఆట పట్టించేందుకు ఈ పని చేశారేమో అన్నది. అయితే పోలయ్య అతడి 2 కొడుకులు నూతి దగ్గరికే రాలేదన్నారు. కొంప తీసి ఏ దెయ్యమో ఈ పని చేయలేదు కదా అన్నది చిన్న కోడలు. దెయ్యాలకు ఇలాంటి ఉపకార బుద్ధి ఉండదు, తమాషా కోసం మనలోనే ఎవరో ఈ పని చేసి ఉంటారు అంటూ పోలయ్య అందరి ముఖాలకేసి పరీక్షగా చూశాడు. పోలయ్య పెద్ద కొడుకు మాత్రం తాపీగా, ఇది నిజంగా ఉపకార బుద్ధి గల దెయ్యం పనే అయితే ఇంత చిన్న సహాయంతో ఎందుకు ఊరుకోవాలి, మన ఇంటి కప్పు నేసి పెట్టకూడదు, పింకు తిరగవేసి 4 ఏళ్ళైంది, ఇంట్లో అక్కడక్కడా వాన కురుస్తున్నది కూడా అన్నాడు. తన సేవకు గుర్తింపు లభించలేదని దెయ్యానికి చాలా బాధ కలిగింది. అది ఆ రాత్రి ఇంటి కప్పు మీద పెంకులన్నీ చక్కగా సర్దిపెట్టింది. మర్నాడు తెల్లవారి లేస్తూనే అంతా తనను మెచ్చుకుంటారని దెయ్యం ఆశగా ఎదురు చూసింది. అయితే పోలయ్య నిద్ర లేస్తూనే ఒక గావు కేక పెట్టి పడిపోయాడు. ఆయన 2 కొడుకులు కంగారు పడి వైద్యుడిని పిలుచుకు వచ్చారు. వైద్యుడు పోలయ్యను పరీక్షించి, ఈయనకు కడుపులో పుండు ఉన్నది, శస్త్రచికిత్స చేయాలి, కొంచెం బాధాకరంగా ఉంటుంది, అది అంతగా తెలియరాకుండా మత్తుమందు ఇస్తాను అన్నాడు. తరువాత శస్త్రచికిత్స చేసి మత్తుమందు ఇచ్చి వెళ్ళిపోయాడు. దయ్యం ఇదంతా చాలా ఆశ్చర్యపోతూ చూసింది. పోలయ్య త్వరగా కోలుకుంటే తప్ప ఇంట్లో వాళ్లకు తన మంచితనం గురించి తెలియదని నిరుత్సాహపడింది. 4 రోజులు గడిచాయి. బాధ అనిపించినప్పుడల్లా పోలయ్య మత్తుమందు వేసుకుని నిద్రపోయేవాడు. ఈ గొడవలో ఇంట్లో వాళ్ళెవరూ కప్పు మీద పెంకునేత గమనించలేదు. ఒక రోజున పెద్ద వాన ప్రారంభమైంది. పోలయ్య మంచం మీద లేచి కూర్చొని కొడుకులతో, ధాన్యం గది జాగ్రత్త, అది తడిసిపోవడం జరిగితే మన తిండికి అవస్థ పడవలసి వస్తుంది అంటూ కేకలు పెట్టాడు. అందరూ ఇంట్లో తలా ఒక చోటుకు వెళ్ళి చూశారు. పూర్వంలాగా ఎక్కడా కప్పులో నుంచి వాన చినుకులు పడడం లేదు. వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ సంగతి పోలయ్యకు చెప్పారు. కొంపతీసి ఇది దెయ్యం పని కాదు కదా అన్నాడు పోలయ్య.
అప్పుడు అందరికీ పోలయ్య పెద్ద కొడుకు దెయ్యాన్ని గురించి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వాన తగ్గిన తర్వాత వెళ్ళి చూస్తే ఇంటి మీద పెంకు చక్కగా పేర్చి ఉంది. కోడళ్ళిద్దరూ హడలిపోయారు. ఈ ఇంట్లో నిజంగానే దెయ్యం చేరింది అంటూ అత్త గోల పెట్టింది. మంత్రాల మరిడయ్యను పిలుచుకు వస్తాను అంటూ పెద్ద కొడుకు ఊళ్ళోకి వెళ్ళాడు. తను ఇంటి వాళ్ళందరికీ ఉపకారం చేస్తే వాళ్ళు అంతగా ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కాక దెయ్యం మళ్ళీ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది. చీచి, ఇక్కడ ఖాళీ లేదని తెలియదా అంటూ ఒక దెయ్యం పెద్దగా విసుక్కున్నది. ఇంటి దెయ్యం ఆ దెయ్యాన్ని గుర్తుపట్టి, నువ్వే కదా లోగడ మంత్రగాళ్లకు భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చింది, ఇంతకు వాళ్ళేం చేస్తారేమిటి అని అడిగింది. వాళ్ళు మంత్రాలు చదివితే మనకు ఒళ్ళంతా మంటలు పుడతాయి, ఆ బాధ భరించలేక పారిపోతాం అన్నది దెయ్యం. ఓ సింతేనా అనుకుంటూ పోలయ్య ఇంటి దెయ్యం తిరిగి వచ్చి వైద్యుడు పోలయ్యకు ఇచ్చిన మత్తుమందు కొంచెం మింగి ఒక మూలగా నిద్రతో జోగుతూ కూర్చున్నది. తరువాత మంత్రాల మరిడయ్య వచ్చి కాసేపు హడావిడి చేసి ఏవేవో మంత్రాలు చదివాడు. ఎన్ని మంత్రాలు చదివినా వాడికి దెయ్యం జాడ తెలియలేదు. నేను గొప్ప పిడుగుల్లాంటి మంత్రాలు చదివాను, వాటి దాటికి ఎంతలేసి దెయ్యమూ నిలవలేదు అని చెప్పి మరిడయ్య తన బహుమతి తీసుకుని వెళ్ళిపోయాడు. దెయ్యం నిజంగా ఇల్లొదిలి పారిపోయిందంటావా అని చిన్న కోడలు పెద్ద కోడల్ని అడిగింది. వెళ్ళకపోయిన పక్షంలో అది ఈ రాత్రి గదిలోని ధాన్యాన్నంతా బియ్యం కింద దంచి తీరుతుంది కదా అన్నది పెద్ద కోడలు. ఆ సరికి దెయ్యానికి మత్తుమందు ప్రభావం దిగిపోవడంతో ఈ మాటలు విని అది రాత్రికి రాత్రే గదిలోని ధాన్యాన్ని దంచి బియ్యం చేసింది. మర్నాడు ధాన్యం గదిలోని బియ్యం చూసి ఇంటిల్లిపాది హడలిపోయారు. కొంతసేపటికి పెద్ద కోడలు తేరుకొని, ఇన్ని మంచి పనులు చేస్తున్నది దెయ్యమై ఉండదు, దెయ్యమైతే మరిడయ్య మంత్రాలకు పారిపోయి ఉండేది. ఈ ఇంటిని ఏదో దేవత కాపాడుతున్నది, ఆ దేవత మనకెన్నడూ అపకారం చెయ్యదు అన్నది. ఈ మాటలతో అందరికీ ఎక్కడలేని ధైర్యం కలిగింది. పోలయ్య ఇంటి దెయ్యం ఉత్సాహంగా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళింది. మంత్రాల మరిడయ్య తరిమేశాడా అని ఒక దెయ్యం అడిగింది. అదేం లేదు, మీ అందరికీ హాయిగా ఇళ్లల్లో ఉండే ఉపాయం చెబుదామని వచ్చాను అంటూ పోలయ్య ఇంటి దెయ్యం మత్తుమందును గురించి వాటికి చెప్పింది. భలే మంచి ఉపాయం, ఇక ముందు మనం ఈ చెట్లను పట్టుకు వేలాడనవసరం లేదు అంటూ కొన్ని దెయ్యాలు కేకలు వేశాయి. పోలయ్య ఇంటి దెయ్యం వాటిని ఊరుకోమని, ఇంతకాలంగా మనం చెడ్డవాళ్ళమని నేను అనుకునేదాన్ని, మనం దెయ్యాలమైనా మంచి పనులు చేస్తే మనల్ని మనుషులు దేవతలు అంటారు, మనుషులతో పాటు హాయిగా బతకాలనుకుంటే మనం మంచి పనులు చేస్తూ దేవతలు అనిపించుకోవాలి అన్నది. ఆనాటి నుంచి మంచి పనులు చేసిన దెయ్యాలన్నీ దేవతలయ్యాయి, చెడ్డ పనులు మానలేనివి మాత్రం దెయ్యాలుగానే ఉండిపోయాయి. ధన్యవాదాలు.